చేసిన పనిని గుర్తించడం, మంచిని మంచిగా గుర్తిస్తే చేసే వాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు, వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం. వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు. ఏమి ఇస్తున్నాం? మనం ఇచ్చేది వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులకు గౌరవిస్తే అదే వాళ్ళు కోరుకునేది. మనం వాళ్ళని వీళ్ళేంటి అనే లెక్కలేనితనం ఉంటే అది మంచి పద్ధతి కాదని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అన్ని ఊర్లో డ్రోన్లు పెట్టాం, సీసీటీవీ కెమెరాలున్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం లేకుండా, ఎక్కడ కూడా చిన్న గార్బేజ్ స్టాక్ లేకుండా పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది ఎట్లా ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఒక డ్రోన్ పంపిస్తాను. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం. డ్రోన్ పంపించి ఆహార పొట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు. ఎందుకంటే నీళ్లలో దిగాలి, మళ్లీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్లలో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్లు. అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దిపైకి పంపించారు. చాలా సేఫ్ గా జరిగింది, చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను. హెలికాప్టర్లో పైనుంచి ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది. ఎక్కడెక్కడ పాకెట్స్ అన్ని చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంది ఇక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం. నీళ్లన్నీ వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒల్లి దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం. మీటింగ్లుంటే కూడా డ్రోన్లు పెడదాం. జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు.